యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ స్పా సెంటర్ ముసుగులో మరొక గలీజ్ దందా కూడా వైసీపీ నేతల నిర్వాహకంగా వైసీపీ నేతల యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి ఒక స్పా సెంటర్గా తెలుస్తోంది. దొరికిన తర్వాత పోలీసులు వీడియోలు రికార్డ్ చేస్తుంటే తలలు కిందికేసి బెడ్ కింద దూరిపోయారు. నాకు నిజంగా నవ్వొస్తోంది. తలలు కిందికేసి బెడ్ కింద దూరిపోయారు. పేరుకేమో యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి దాని ముసుగులో ఒక స్పా సెంటర్ నిర్వాహకానికి పాల్పడి నిజంగా నాకు నవ్వొస్తోంది. అక్కడ ఆయన ఎస్టీ కమిషన్ మెంబర్ అంట. పోలీసులు రాగానే ఆ బెడ్ కింద దూరిపోయాడు. తల పైకి ఎత్తాలంటే కూడా ఇబ్బందిగానే ఉంది. ఒకసారి మీరు వీడియోస్ చూడండి. దృశ్యాల్లో చూస్తే కనుక పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. ఆ స్పా సెంటర్లో సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఆ బెడ్ కింద దూరిపోయాడు తల కిందికేసి. ఆయన ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ అట. అంటే ఎస్టీలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారిని రక్షించాల్సింది, వారికి కొంత రక్షణగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ఆయన ఆ బెడ్ కింద దూరిపోయాడండి. స్పా సెంటర్ నిర్వాహకానికి చెక్ పెట్టారు పోలీసులు. సో ఆయన పేరు శివశంకర్ నాయక్ గారు తెలుస్తోంది. పట్టుబడ్డ సమయంలో మంచం కింద దాక్కున్నాడు శివశంకర్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. పోలీస్ రైడ్లో పట్టుబడ్డ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్నారు. మరి డీటెయిల్డ్ అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి బెడ్ కిందకి దూరిపోయాడు? అప్పటి వరకు తెల్ల చక్కా వేసుకొని ఎటు పడితే అటు వైసీపీ నేతగా చెలామైనటువంటి శివశంకర్ నాయక్ ఒక్కసారిగా పోలీసులు సోదాలు నిర్వహించడంతో పట్టుబడిపోయి బెడ్ కింద దూరిపోయాడు. తల చూపించాలన్నా కూడా కొంత ఇబ్బందిగానే తలలు కిందికేస్తున్నట్టు పరిస్థితి కనబడుతోంది. ఏంటి, ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అది? యూట్యూబ్ ఛానల్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి స్పా నిర్వాహకం ఏంటి? గురునానక్ కాలనీలో స్టూడియో 9 పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ దాని వెనుకాల హై టెక్నాలజీతో కూడినటువంటి ఒక స్పా సెంటరు, దాని వెనుక ఒక వ్యభిచార గృహాన్ని, అంటే హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యవహారాన్ని నిన్న మాచవరం పోలీసులు ఛేదించారు. నిన్న దానికి సంబంధించినటువంటి చలసాని భార్గవ్ అతనికి సంబంధించిన విషయం మీద అతని మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే నిన్న పోలీసులు రైడ్ చేస్తున్న సందర్భంలో, అంటే పోలీసులు వస్తున్న సమాచారం తెలిసిన అప్పటికే కొంతమంది పారిపోయినప్పటికీ కొంతమంది ఎటు వెళ్ళాక లోపల దాక్కున్న వాళ్ళు రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. దాదాపు 10 మంది అమ్మాయిల్ని 13 మంది విటుల్ని అదుపులో తీసుకున్నామని పోలీసులు అధికారికంగా చెప్పారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గత వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి వడిత్య శివశంకర్ నాయక్. అంటే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్టీ కమిషన్ మెంబర్గా వైసీపీ అతన్ని మెంబర్గా నియమించింది. అప్పట్లో ఆయన ఎక్కువగా వైసీపీ అధినేత జగన్తో దిగిన ఫోటోలు కానీ, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు దిగిన ఫోటోలను ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అలాంటి వ్యక్తి మంచం కింద దాక్కుని పోలీసులు రైడ్ చేసిన సందర్భంగా భయపడిపోయి మంచం కింద దాక్కున్నాడు. బయటికి బలవంతంగా పోలీసులు లాగితే బయటికి వచ్చి ముఖాన్ని చూపించుకోకుండా లేకుంటే విట్టుడుగా వెళ్ళాడా అక్కడికి? ఆ వ్యవహారం ఎన్ని రోజులుగా సాగుతోంది? అది పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను విటుడుగా వచ్చాడా, లేకపోతే ఆ స్పా నిర్వహణ చేస్తున్నటువంటి భార్గవ్తో అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వైసీపీ నేతలు ఎవరైనా అతనికి అండగా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిన్న వెలుగులోకి వచ్చినటువంటి ఈ స్పా సెంటర్ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలే పెద్ద వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ శివశంకర్ నాయక్ కూడా అక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాడని కూడా తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న పోలీసులు వస్తున్నారని సమాచారం తెలిసినప్పటికీ బయటికి వెళ్ళాక మంచం కింద దాక్కోవడంతో ఆ విజువల్ అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అతని మీద ఇప్పటికీ శివశంకర్ ఏం చెప్తున్నాడు అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాడనే విషయం ఆయన చెప్తున్నాడు క్లారిటీగా. ఆయన వీడియో వైరల్ గా మారిపోయింది. నేను ఒక చాలా కీలకమైన కమిషన్ మెంబర్, నథింగ్ బట్ ఒక జడ్జి స్థాయి వ్యక్తి. ఆయన అటువంటి పొజిషన్లో పనిచేసిన ఆయన ఆ శాఖకు సంబంధించి, ఆ గిరిజనులకు సంబంధించి అన్యాయం జరిగితే న్యాయంగా చేయాల్సిన బాధ్యతలను నిర్వర్తించిన ఆయన ఏకంగా ఆయన ఒక విట్టుడుగా, లేదంటే ఒక నిర్వాహకుడు అక్కడ వెళ్ళాడు, తలదాచుకుంటున్నాడు, మంచం కింద దూరిపోతున్నాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నాడు. పోలీసుల దగ్గర కూడా ఏం మాట్లాడలేదు, ఏం సమాధానం చెప్పట్లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో పనిచేసి ఇలా ఒక స్పా సెంటర్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకి అప్పట్లో పదవులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతను తన ముఖాన్ని కూడా దాచిపెట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇక్కడ తేలాల్సిన విషయం ఏంటంటే అతనికి నిజంగా స్పా సెంటర్లో ఏదైనా
వాటా ఉందా, లేకపోతే వైసీపీ నాయకులు ఎవరన్నా దీని వెనకాల ఉన్నారా, భార్గవకి సపోర్ట్ చేస్తుంది ఎవరు, ఆ స్పా నిర్వహణ చేస్తున్నటువంటి చలసాని భార్గవకి సపోర్ట్ చేస్తున్నది ఎవరనే దానిపైన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. చలసాని భార్గవ్ ప్రస్తుతం పరారీలు ఉన్నాడు అనేది పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ స్పా సెంటర్తో పాటు మిగతా చాలా చోట్ల స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారనే సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం తెలిసిన అక్కడ కూడా రైడ్ చేసే అవకాశం. ఆయనకి వైసీపీ నేతలతో సంబంధాలు ఏంటి? ఆయన కూడా నాయకుడిగా ఉన్నాడా, లేదంటే తరచుగా ఆయన వైసీపీ పార్టీలో తిరుగుతూ ఉండేవాడా? అంటే అది దాని మీద ఇప్పటివరకు పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వలేదు. అతను వెనుకాల ఎవరున్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు లేకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నారు అనే దానిపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొంత రాజకీయ అండదండలు అయితే ఉన్నాయనేది పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. రాజకీయ అండదండలతో పోలీసులను కూడా గతంలో పోలీసులు కూడా ఆయన మేనేజ్ చేసేవారు, మీడియాని కూడా మేనేజ్ చేసి దందాన్ని నడిపిస్తున్నారనేది మనకు అందుతున్న సమాచారం. అందువల్ల ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలీసులు కూడా రైడ్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కొంత సమాచారం బయట లీక్ కావడంతో తప్పక రైడ్ చేశారని ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకోవడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదుపులో తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో అతని వెనక ఎవరున్నారు, ఇంత పెద్ద మొత్తంలో ఒక ఛానల్ నడుపుతూ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని వెనకాల ఇంత పెద్ద ఎత్తున అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇంత అంటే విజయవాడ నడి బొడ్డులో ఇంత పెద్ద ఎత్తున స్పా సెంటర్ ముసుగులో బైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే అతని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.